హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం జీలకర్ర, ధనియాలు మరియు శనగపప్పు, మినప్పప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ లెక్క వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీన్ని ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకున్నాక తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో మనం కొద్దిగా చింతపండు మరియు ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చాక దీన్ని మూత తీసి చూస్తే మనకి ఆల్రెడీ మగ్గిపోయింది. సో మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక మనం ఆల్రెడీ ఈ పోపుని తీసుకున్నాం కదా, ఇందులోనే ఈ టమాటా మరియు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా కొద్దిగా బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరగ్గా చేసుకోండి. చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్‌న్నర స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పోపులు వేయండి. వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి. చూసారు కదా. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.